మిరప రైతులను ఆదుకునేందుకు చంద్రన్న రైతు రాయితీ పథకం కింద 1500 ఇస్తున్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డుకు మిర్చి పోటెత్తింది. రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా మిరప టిక్కీలు వచ్చాయి. ఫలితంగా మార్కెట్లో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్న యార్డ్ చైర్మన్ సుబ్బారావు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లు నిదానంగా మిర్చి బస్తాలు తీసుకురావాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్న ఆయన వేసవి సెలవులు మినహా జూన్ 30 వరకు కొనుగోళ్లు జరుపుతామని చెప్పారు. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మిర్చిలు రావడం కూడా చాలా ఇబ్బంది ఉంది. అక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఉండవు. కొనుగోళ్లు అమ్మకాలకు కూడా చాలా ఇబ్బంది, ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ధర తగ్గే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మిర్చిని ఆ విధంగా ఒకేసారి తీసుకురావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ టోకెన్లు ఈరోజు తీసుకున్న వాళ్ళైనా ఈ వెంటనే రేపు రాకుండా కనీసం గురు శుక్రవారాలు రావాల్సిందిగా కోరుతున్నాం. బుధ, శని, ఆదివారాలు సెలవు కాబట్టి, కాకపోతే ఆ రోజు మాత్రం అధికారులు కానీ సిబ్బంది పనిచేస్తూనే ఉంటుంది. రైతులు వస్తే వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ మాత్రం యథావిధిగా కొనసాగించాలని ఆలోచిస్తూ ఉన్నాం.